హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. సొరకాయ పచ్చడి అనుకోవచ్చు. చాలా మందికి సొరకాయ అంటే నచ్చదు. ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటది. నాకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ఫస్ట్ పూలు ఇంకా శనగగుల్ని సపరేట్ గా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఉండగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. అదే పాన్ లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసుకొని టమాటాలను దగ్గరగా అయ్యేదాకా మగ్గిచ్చేసుకోవాలండి. 6 నుంచి 8 ఎల్లుల్లిపాయల రొబ్బలు, ఇంకా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, ఫస్ట్ శనగగుళ్ళు, నువ్వులు, ఎల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచుకోవాలండి. రోట్లోనూ అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటది అని చెప్పి రోట్లో కుమ్ముతుంది మా మమ్మీ. గుళ్ళు, ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచుకున్నాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న సొరకాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసుకొని కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని రోట్లో రుబ్బేసుకొని పచ్చళ్ళలో కలిపేసుకోవాలండి. మమ్మీ, ఎందుకు మమ్మీ అంత కష్టపడి రోట్లో రుబ్బాలా? ఇలా నూరుకుంటేనే బాగుంటది పచ్చడి, కమ్మగా ఉంటది రోట్లో నూరుకుంటే. మా చిన్నారకైతే మిక్సీ బెటర్ అనుకుంటది. నేనైతే మిక్సీ బెటర్ అనుకుంటా. ఇలా నూరుకుంటే కచ్చపిచ్చగా నూరుకుంటేనే నాన్న ఇలా తింటారు. నాన్నకి ఇష్టపడి రుబ్బుతున్నావా? నాన్న ఇలానే తింటారు, కచ్చపిచ్చగా ఉంటే తింటారు. ఇలా నూరుకున్న పచ్చడి టేస్ట్గా ఉంటుంది, రుచి బాగా వస్తుంది. మా ముక్కలు తగ్గుతాయినా? ముక్కలు తగ్గితేనే బాగుంటుంది. మధ్య మధ్యలో మరీ మిక్సీలో తీయగులాగా జోరుగా అయిపోతుంది, బాగా మెత్త పిండిలాగా అయిపోద్దా? నెక్స్ట్ ఉల్లిపాయలని కూడా రోట్లో వేసుకొని కచ్చాపిచ్చాగా దంచుకొని మన పచ్చళ్ళలో కలిపేసుకోవాలండి. మన రోటి పచ్చడిని తాలింపు వేసేసుకుందామండి. ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు పచ్చడి వేసేసుకోవాలండి. పచ్చడి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి, మీరు కూడా చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమంటావా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.